జన సైనికుల్ని ఎలా గొర్రెలు చేయాలో నారా లోకేష్ గారు మనకు వివరిస్తున్నారు. ఒకసారి వినండి. ఒకరోజు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఒక ఇండియా టుడే కాన్క్లేవ్లో మాట్లాడుతూ అతను అడిగాడు, మీరు మళ్ళీ గెలుస్తారని, తప్పనిసరిగా 29 మేము అధికారంలోకి వస్తున్నాం ఈ కారణాలు అని చెప్పాను. అప్పుడు పవన్ అన్న నాకు ఫోన్ చేశాడు, అరే 29 ఒకటే చెప్పావేంట్రా అన్నాడు. అదేంటి అన్నాడు, 3 సార్లు మనం వస్తున్నాం అని చెప్పాలి రా భయ్, 29 కాదు 3 సార్లు మనం వస్తున్నాం. అది మనకున్న బంధం. ఏంట్రా ఒక్కసారి గెలుస్తామని చెప్తావేంట్రా, 3 సార్లు గెలుస్తామని చెప్పురా అంటే, ఏ అన్నయ్య ఎందుకు ఫోన్ చేసావని అడిగాడంట నారా లోకేష్. పవన్ కళ్యాణ్ అరే ఒరే అన్నాడంట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జన సైనికుల్ని ఎరా గొర్రెల్ని చేయాలి. ఇప్పుడు చూసారా, పవన్ కళ్యాణ్ అన్నయ్య నన్ను ఎరా ఒరే అంటున్నాడంటే జన సైనికులంతా అబ్బా వావ్ చూసారా మా అన్న దగ్గర ఎంత అణిగిమణిగి ఉంటాడో నారా లోకేష్ అనుకోవాలని అట్లా అంటాడు. కానీ మొత్తం అది ఏం జరుగుతుందన్నది జన సైనికులు పట్టించుకోరు. సో నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ వచ్చేసి చూసారా నారా లోకేష్కి మనం ఎంత చెప్తే అంత, మనం 15 ఏళ్ళు కలిసిమెలిసి ఉందాము, ఊడిగం చేద్దాము అంటాడు. వీళ్ళు పాపం ఎత్తే జెండా దించే జెండా. అది జన సైనికుల పరిస్థితి. పోనీ పవన్ కళ్యాణ్కి నారా లోకేష్ దగ్గర మంచి వెయిటేజ్ ఉంది అనుకుందాం. 21 నియోజకవర్గాల్లో గెలిచినారు కదా, ఒక్క నియోజకవర్గంలో ఉన్న జనసేన వాడికి వెయిట్ ఉందే? బోంగేం కాదు. అంతా దానివల్ల నడిచిపోతుంది. వీళ్ళు గొర్రెలు అవుతున్నారు. అది